ఒక టెక్స్ట్ లేయర్ తీసుకున్నాం ఇక్కడ హలో ఎవరీవన్ అని. ఒకవేళ నా వాయిస్ సరిగ్గా వినపడిపోతే ఏమనుకోకండి. నాకు తెలిసినంత వరకు అందరికీ ఇక్కడ పొజిషన్, స్కేల్, రొటేషన్, ఒపాసిటీ గురించి తెలుసుంటాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే సింపుల్గా ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇది ఒపాసిటీ, రొటేషన్, స్కేల్, పొజిషన్ ఇటు సైడ్ వస్తాయి. ఇటు సైడ్ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్తే ఇటు కింద ఉంటాయి. మనం లేయర్ని సెలెక్ట్ చేసుకొని పి అంటే పొజిషన్ వస్తుంది, ఎస్ అంటే స్కేల్ సంబంధించిన వస్తుంది, ఆర్ అంటే రొటేషన్కి. ఇలా ఇక్కడ స్కేల్ చూపిస్తాము. స్కేల్కి కీ ఫ్రేమ్ ఆన్ చేసి మనం ఇక్కడ 0 వాల్యూ ఇచ్చుకొని ఇక్కడ 1 సెకండ్ తర్వాత 100 ఇలా వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి అది స్కేల్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. మీకు ఇలా వద్దు, నాకు ఇలా ఇక్కడ మిడిల్ నుంచి రావాలి అనుకోండి, ఇక్కడ యాంకర్ పాయింట్ ఇలా ఉంటుంది. ఇక్కడ యాంకర్ పాయింట్ని ఇలా ఇది మిడిల్లో పెట్టుకుంటే మనకు అప్పుడు మిడిల్ నుంచి వస్తారు. పొజిషన్ కూడా అలానే. ఇక్కడ పీ ప్రెస్ చేసి కీ ఫ్రేమ్ ఆన్ చేసి ఇది ఇటు సైడ్ పెడదాం. 1 సెకండ్ తర్వాత ఇక్కడికి రావాలి, కాసేపు ఇక్కడ హోల్డ్ కావాలి. ఇది 2 సెకండ్స్ తర్వాత ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోవాలి. ఇక్కడికి మీరు చూస్తే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా ఇది అంటే మనకి మోషన్ లేకుండా లేటెస్ట్ పర్ఫెక్ట్గా కనపడుతుంది. మీకు ఇలా వద్దు, మోషన్ కావాలనుకుంటే ఇక్కడ మోషన్ లేదా ఆన్ చేసుకుంటే మీకు మోషన్ వస్తుంది. ఇక్కడ హోల్డ్ అయినప్పుడు మాత్రమే క్లారిటీగా ఉంటుంది. మిగతా రిమైనింగ్ టైంలో ఇక్కడ మనకి మోషన్ ఆన్లో ఉంటుంది. మీకు ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ యానిమేట్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పొజిషన్ కావాలి. ఇక్కడ యాడ్ అనే దాంట్లో ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఒపాసిటీ ఈ రెండు కావాలి. ఈ పొజిషన్ అనేది మనకి టెక్స్ట్ యానిమేషన్ ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం ఈ పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఇది ప్లస్ సైడ్ ఇంక్రీజ్ చేస్తే మనకి డౌన్ సైడ్ వస్తుంది, మైనస్ సైడ్కి ఇంక్రీజ్ చేస్తే అప్ సైడ్ వెళ్తుంది. నాకు అటు వద్దు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే ఇటు సైడ్, రైట్ సైడ్ కంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. మన పొజిషన్ ఇప్పుడు ఒక 50 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రేంజ్ సెలెక్టర్ దీన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఆఫ్సెట్ అని ఉంటుంది. ఈ ఆఫ్సెట్ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని ఇక్కడ -100 ఇచ్చుకుంటాం. 1 సెకండ్ తర్వాత +100కి చేంజ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి ఏం అనిపించదు. ఇక్కడ వర్డ్స్ ఇక్కడ కింద వస్తున్నాయి, మళ్ళీ తర్వాత పైకి వెళ్తున్నాయి అంతే. ఇక్కడ ఒపాసిటీ ఆఫ్ చేయాలి. ఒపాసిటీ ఆఫ్ చేస్తే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు కూడా ప్రాపర్ యానిమేషన్ లేదు కదా. ఇక్కడ అడ్వాన్స్ అనేది ఉంటుంది. ఈ అడ్వాన్స్లోకి వెళ్ళి
ఇక్కడ క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్క లెటరే వస్తుంది. మీకు వర్డ్స్ కావాలంటే వర్డ్స్, లైన్స్ కావాలంటే లైన్స్, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. నేను క్యారెక్టర్లో ఉంచుకొని ఇక్కడ షేప్ అనే దాంట్లో నేను ర్యాంప్ అప్ అని పెట్టుకుంటున్నాను. ర్యాంప్ అప్ అని చూస్తేనే ఇక్కడ యానిమేషన్ అప్పుడు చేంజ్ అయిపోయింది మనకి. మీకు ఇదంతా ఇంకొంచెం డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్ళాలి అనేలా అనుకోండి. ఇక్కడ మనం 50 ప్లేస్లో 100, ఫస్ట్ 50 తీసుకున్నాం కదా, ఆ 50 ప్లేస్లో 100గా చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొంచెం మంచిగా వస్తుంది. సో నాకు క్యారెక్టర్స్ వద్దు, నాకు ఈ ఒక్కొక్క వర్డ్ రావాలంటే ఇక్కడ క్యారెక్టర్ ప్లేస్లో వర్డ్ అని పెట్టుకోండి. ఒక్కొక్క వర్డ్ వస్తుంది. మీకు మొత్తం లైన్ అంతా ఒకేసారి రావాలనుకుంటే లైన్ 1 సెలెక్ట్, లైన్ అంతా ఒకేసారి వస్తుంది. మీకు అలా ఇప్పుడు ఇలా కాకుండా ఇటు సైడ్ నుంచి ఇలా, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా రావాలనుకుంటే పొజిషన్లో ఇటు సైడ్ ఉంది కదా, అంటే పొజిషన్ మనం కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోకూడదు. ఈ పొజిషన్కి ఒక -100 వరకు ఇచ్చుకోండి. ఇక్కడ ఆఫ్సెట్ -100, 1 సెకండ్ తర్వాత +100గా చేంజ్ చేసుకొని మనం ఒపాసిటీ కంపల్సరీ మనము 0లోకి పెట్టుకోవాలి, లేకపోతే మనకి యానిమేషన్ రాదు. మనం ఇక్కడికి అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ షేప్లో మనం ర్యాంప్ అప్ అని ఇలా వస్తుంది. మీకు ఇంకొక యానిమేషన్ చూపిస్తాం. మీకు ఒకవేళ ఇలాంటిది కావాలి అంటే, ఇలా చేయాలనుకుంటే ఒక టెక్స్ట్ లేయర్ తీసుకోండి. అంటే మీకు ఏ టెక్స్ట్ కావాలంటే నేను పిక్సెల్ ఫ్రేమ్స్ అనే ఒకటి స్టూడియో అని 2 లేయర్స్ తీసుకున్నాం. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మిడిల్లో ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ కావాలంటే మనం ఇక్కడ స్మాల్ ఎల్ తీసుకోవచ్చు. ఒకవేళ స్మాల్ ఎల్ కూడా వద్దు అనుకుంటే ఇక్కడ మనం పెన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ కింద మనము ఏ లేయర్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే అది మనకి మాస్క్ లెక్క వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇలా మనకి ఇక్కడ ఫిల్ అవసరం లేదు, మనకి స్ట్రోక్ ఒక్కటే కావాలి కాబట్టి స్ట్రోక్. ఇప్పుడు లైన్ మనకి ఒక 15 ఫ్రేమ్స్
మనం ఇక్కడ చూసే దీంట్లో పిక్చర్ ఫ్రేమ్ చేయడానికి యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ షేప్ లేయర్కి ఇక్కడ యాంకర్ పాయింట్ ఉంది. ఈ స్టూడియో అనే దానికి ఇక్కడ ఉంది. మనం 1, 2 ఇలా 1, 2 లేయర్స్ ఉంటే మనం ఇలా వెళ్ళి వీటిని మాన్యువల్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. అదే మనము చాలా లేయర్స్ ఉంటే ప్రతి లేయర్కి అడ్జస్ట్ చేసుకోలేం కదా. అప్పుడు యానిమేషన్ కంపోజిటర్ అని ఉంటుంది. వీటిని ఇలా అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ మిడిల్లో ఉంది కదా, ఈ మిడిల్లో క్లిక్ చేస్తే మొత్తం చూసి ఇక్కడ యాంకర్ పాయింట్స్ అన్ని మిడిల్కి వెళ్ళిపోతాయి. ఇలా ఇదే మీ సిస్టంలో డిఫాల్ట్గా ఉండదు. ఇది ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ యానిమేషన్ ఏం లేదు. వీటిని రెండింటిని ఆఫ్ చేస్తుంది. ఫస్ట్ స్కేల్ ఇక్కడ 0, 1 సెకండ్ తర్వాత 100. ఇక్కడ మనకి రొటేషన్ ఈ 1 సెకండ్ తర్వాత రొటేషన్ 1 ఇచ్చుకోండి. మనకి స్టూడియో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలి. పిక్చర్ ఫ్రేమ్స్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా వెళ్ళాలంటే అప్పుడు వీటి పొజిషన్ ఇది ఇటు సైడ్, ఇది ఇటు సైడ్. ఇటు సైడ్ మనకి ఇది ఉండి కింద అంటే డౌన్ సైడ్ కరెక్ట్గా లైన్లో ఉందా లేదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రూలర్స్ అనేది ఆన్ చేసుకుంటే ఈ రూలర్స్ వస్తాయి. ఇది చూస్తే పిక్చర్ ఫ్రేమ్స్ కొద్దిగా పైకి ఉంది. ఇది షరతు. మా స్టూడియో అనేదానికి ఇక్కడ పొజిషన్ ఇక్కడ కీ ఫ్రేమ్ తీసుకుంటాం. 2 సెకండ్స్ తర్వాత ఇది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తుంది. సేమ్ ఇప్పుడు పిక్చర్ ఫ్రేమ్స్ అనేది కూడా సేమ్ ఇక్కడ పొజిషన్ ఆన్ చేసుకుంటాం. ఇటు సైడ్ నుంచి అది 2 సెకండ్స్కి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది. మనకి ఇప్పుడు చూసి అంటే ఈ షేప్ లైట్ వచ్చిన తర్వాత మనకి ఇది ఇటు సైడ్ రావాలి. అంతకుముందు వరకు ఇది కనిపించొద్దు అంటే మామూలుగా అయితే కొందరు ఇక్కడ ఒపాసిటీ ఇక్కడికి వచ్చి ఇంకా 100 పెట్టేస్తారు, కొంచెం పక్కన వరకు 0 పెట్టేస్తారు. ఇది వచ్చిన తర్వాత 100 వస్తుంది. కానీ మనకి ఇక్కడ స్టూడియో ఇక్కడ ఐఓ అనేది ఇక్కడ షేప్ లేయర్కి ఇటు సైడ్ ఉంది. మనకి స్టూడియో అనేది కూడా లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. మనకి ఇలా కనపడద్దు అంటే
ఒక షేప్ లేయర్ తీసుకుంటాం. మనకి ఇక్కడ స్ట్రోక్ వద్దు, ఓన్లీ ఫిల్ ఒక్కటే. ఇక ఇటు సైడ్ ఇంకొక స్ట్రోక్ తీసుకుంటాం, షేప్ లేయర్. మనం ఇప్పుడు పిక్సెల్ ఫ్రేమ్స్ అనేది ఇటు సైడ్ ఉంది, మనకి ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళినప్పుడు మాత్రం కనపడాలి. ఇటు సైడ్ ఉన్నప్పుడు కనపడకూడదు అనుకుంటే ఇక్కడ నో మ్యాట్ అనేది ఇక్కడ కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేసి ఇది షేప్ లేయర్ 1. షేప్ లేయర్ 2, ఇది షేప్ లేయర్ 2 కాబట్టి మనం ఇక్కడ షేప్ లేయర్ 2కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఇది షేప్ లేయర్ 3 కాబట్టి 3కి. మనకి ఇక్కడ స్టూడియో అనేది మనకి ఇటు సైడ్ వచ్చినప్పుడు కనపడాలి, పిక్సెల్ ఫ్రేమ్స్ అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు కనపడాలి. ఇలా ఉన్నప్పుడు కనపడకూడదు అనుకోండి, ఇక్కడ మనం ఈ షేప్ తర్వాత ఇక్కడ క్లిక్ టు ఇన్వర్ట్ ద మ్యాట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఏమి ఇక్కడ కొద్దిగా కనపడుతుంది అంటే షేప్ లేయర్ మనం కిందికి అంటే సరిపోతుంది. దీని సైజ్ కొద్దిగా పెంచుకుంది. ఇలా మీరు ప్రాపర్గా అన్నీ చేసుకుంటే ఇలా వస్తాయి. మనం వీటికి కలర్ చేంజ్ చేయాలంటే షేప్ ఇక్కడ రెడ్ కలర్. ఈ స్టూడియో అనేది మనకి ఎల్లో కలర్ కావాలనుకోండి, స్టూడియో అనేది ఆన్ చేసుకొని లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎల్లో. మీకు ఇక్కడ మీ దాంట్లో ఇవి కనపడట్లేదు అంటే ఇక్కడ ఈ డౌన్ సైడ్ ఇవి ఆఫ్ ఉంటాయి, ఇవి ఆన్ చేసుకోండి కనపడతాయి. ఇక్కడ మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ